నమస్తే అండి. ఏమూరి రాధాకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఫౌండర్. ఒకప్పుడు ఆర్కే రాధాకృష్ణ కిరసనాయిలు అమ్ముతూ చాలా చిన్న సాదా సీదా జీవితం సాగిస్తున్న వ్యక్తి. వంగవీటి రాధా గారి దగ్గర కూడా డ్రైవర్గా చేశాడని కూడా విజయవాడలో అంటూ ఉంటారు. ఒక చిన్న విలేకరుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోకి వెళ్ళటం, అందులో వర్క్ చేస్తూ అది లాస్లో వెళ్ళేటప్పటికి ఆ కంపెనీనే కొనుక్కుని దాన్ని లాభాల బాటలో సాగిస్తూ ఎక్కువ ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్గా ఉంటాడు ఆర్కే రాధాకృష్ణ. ఇతను ఇప్పుడు రెండవ వివాహం ఇతనికి ఇప్పుడు మరి ఈ వచ్చి రాబోయే రోజుల్లో చేసుకుంటే పబ్లిక్ అవుతుంది. కానీ ఇతని లైఫ్ పబ్లిక్ చేసుకోడు. ప్రతి ఒక్కరి లైఫ్ ఓపెన్ విత్ ఆర్కే షో ద్వారా సెలబ్రిటీస్ని కానీ లేడీస్ని కానీ ఎవరినైనా సరే కూర్చోబెట్టి టకటకమని మాటలు తోటాలు సంధిస్తూ చాలా రూడ్గా, చెప్పాలంటే కొంచెం రెక్లెస్గా, గర్వంగా ఈయన ఇంటర్వ్యూస్ ఉంటాయి. అందరి జీవితాలు పర్సనల్ లైఫ్లో ఈయన టచ్ చేసి ఈయన భార్య కనకదుర్గ కరోనా సమయంలో చనిపోవటం జరిగింది. ఈయనకి 2 పిల్లలు, ఒక కుమార్తె ఒక కుమారుడు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కరోనాలో భార్య చనిపోయిన తర్వాత ఒక లేడీ డాక్టర్తో ఇతను సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఇదే విషయం అతని ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఎవరినైనా క్వశ్చన్ వేసేటప్పుడు చాలా రూడ్గా, చాలా కొట్టినట్టుగా, వాళ్ళు ఏమాత్రం ఫీల్ అవుతారని లేకుండా, మీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు, మీకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీ నువ్వు అంటూ ఏకవచనంతో ఎలాంటి వ్యక్తులైనా సరే క్వశ్చన్ అవుట్ చేసే రాధాకృష్ణ అసలు ఎవ్వరికీ కూడా లెక్క చేయకుండా చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటాడు ఈయన. మరి ఈయన గురించి కొన్ని సోషల్ మీడియాలో ఒక లేడీ డాక్టర్తో లివింగ్ రిలేషన్లో తను సహజీవనం చేస్తున్నాడు, ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే నన్ను నమ్ముకుని వచ్చిన వ్యక్తికి నేను అన్యాయం చేయను, అవసరమైతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నేను సపరేట్గా కాపురం పెడతానని చెప్పడం జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉంది ఈయన న్యూస్. ఏ టీవీ ఛానల్ అయితే రాలేదు. ఎందుకంటే ఒకవేళ ఇతను విషయం బయటకు పెట్టినా సరే అవతల ఛానల్ వాళ్ళకి ముప్పు కాబట్టి వాళ్ళని ఏం కడిగి పాడేస్తాడని చెప్పి మేము మిగతా ఛానల్స్లో ఎందుకు ఈ న్యూస్ రాలేదు. కానీ ఇదైతే మటుకు ఈ మధ్యన అది న్యూస్ జరుగుతూ ఉంది, ఇంకా పబ్లిక్ కాలేదు. ఇతను రెండో పెళ్లి చేసుకోవటం తప్పని అనట్లేదు, అలాగే ఉండిపోవాలని అనట్లేదు. కానీ ఇతని విషయాలు ఇంతవరకు పబ్లిక్ రానివ్వకుండా ఎన్నో జాగ్రత్తలు పడుతూ ఉన్నాడంట. మరి ఓపెన్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో, ఓపెన్ విత్ హార్ట్ ఇంటర్వ్యూస్లో ప్రతి ఒక్కళ్ళని కూడా బల్ల గుద్దినట్టు మొహం మీద వాళ్ళని అడిగికొచ్చినేదో అడగలేనికొచ్చినేదో అది ఏమీ తేడా లేకుండా, అదీను కొంతమందికి అయితే సరైన రెస్పెక్టే ఇవ్వడీన. నువ్వు అంట మాట్లాడుతూ ఉంటాడు, కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఈయన. మరి పెళ్ళయ్యి కోడలొచ్చి కూతురొచ్చి మనవలు వచ్చిన తర్వాత ఇతను చేసుకోవాలంటే పబ్లిక్లోనే నా భార్య చనిపోయింది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పి పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు అందులో. ఇతను ఈ వ్యవహారాన్ని సైలెంట్గా ఇతను నడుపుతూ ఉన్నాడు ఆర్కే. ఇతను ఇంటర్వ్యూ చేసేవాళ్ళని మనసు గుచ్చుకునేలాగా, వాళ్ళు చెప్పటానికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పర్సనల్ జీవితాలు, పర్సనల్ క్వశ్చన్స్ వేసి గుచ్చి బాధ పెడతాడు ఈ రాధాకృష్ణ. మరి ఇతను పర్సనల్ జీవితాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు కూడా. నిప్పు లేనిదే పొగేమీ రాదు. ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గురించి ఎవరైనా మాట్లాడాలంటే
అది నిజం ఉంటేనే మాట్లాడతారు. కావాలని చెప్పి ఎవరో కూడా ఇతనిపై రూమర్స్ అనేది వేయరు. కానీ ఇతను చేస్తున్నది తప్పు. ఇతను చేసే తప్పుని ఇతను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి పెట్టే ప్రోగ్రాంలో ఇతన్ని గెస్ట్గా కూర్చోబెట్టి అవతల వాళ్ళు నువ్వు చేసింది ఏంటి, నువ్వు కిరసనాలు అమ్ముకుని నువ్వు ఎలాగా ఇంత పెద్ద ఏబిఎన్ ఛానల్కి ఎండీగా ఎలా ఎదిగావు, ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి, నువ్వు నీ భార్య చనిపోయిన తర్వాత ఇంతమంది నీకు కొడుకు కోడలు కూతురు అల్లుడు మనవలు ఉండగా ఈ ఏజ్లో నువ్వు రెండో వివాహం చేసుకోకుండా నువ్వు సహజీవనం చేస్తున్నావు, ఇది కరెక్టేనా అని అడిగితే ఈయన దగ్గర సమాధానం ఏమంటుంది? అవతల వాళ్ళని గుండెలు పగిలేలాగా హర్ట్ అయ్యేలాగా అడిగే క్వశ్చన్స్ ఇతన్ని అడిగితే ఇతను మరి దానికి రాంగ్గానే చెప్తాడు, కూల్గా ఎక్కడ చెప్తాడు? అంటే ఎప్పుడూ కూడా ఒకళ్ళ పర్సనల్ జీవితాలని ప్రైవేట్ లైఫ్ని మీడియా ముందుకు తీసుకొచ్చి గుచ్చి లాగితే అది చాలా ఇబ్బంది. అతను ఛానల్కి వస్తున్నాం కదా పబ్లిసిటీ ఉంటుందనో లేకపోతే 10 మంది ఇంటర్వ్యూ చూస్తారనో వాటెవర్ ఏదైనా కారణాల వల్ల వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు. వచ్చినా సరే నువ్వు ఇలా చేసావా అలా చేసావా అని ఒక సెలబ్రిటీ లైఫ్ ఉన్న వాళ్ళని కూడా ఏకవచనంతో మాట్లాడే వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. ఇప్పుడు మరి ఈమె గురించి ఇంట్లోంచి నేను బయటికి వెళ్ళిపోతాను, నేను సెపరేట్గా బతుకుతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏదేమైనప్పుడు కూడా ఒకళ్ళ జీవితాల్లో పర్సనల్ విషయాలు మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టే రాధాకృష్ణ ఇప్పుడు మరి ఇతను రెండవ భార్య డాక్టరు, మరి ఆమెతో పబ్లిక్లోకి వివాహం చేసుకుంటాడు కొన్ని రోజులు అని చెప్తున్నారు. మరి ఎలా వస్తాడు ఏంటో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరినీ ఇతను టార్గెట్ చేసి ఇతను మాట్లాడే విధానాలు ఎవరికి కూడా నచ్చవు. కొట్టినట్టుగా తిట్టినట్టుగా గొడవ పడినట్టుగానే ఇంటర్వ్యూలు చేసే ఈ వ్యక్తి జీవితంలో కూడా అంటే గురువింద పూస ఎప్పుడూ కూడా తను ఎర్రగా ఉంటుంది అనుకుంటుందంట. ఆ పూస కింద నలుపు ఎవరికి తెలియదు అన్నట్టుగా ఈ రాధాకృష్ణ ఒక గురువింద పూస. ఈ గురువింద పూస కింద వెనకాల ఇంత నెట్వర్క్ జరుగుతుందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. దీన్ని ఎలా ఖండిస్తాడో మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ 10 మందికి నీతులు చెప్తూ 10 మందికి మంచి మాటలు చెప్తూ ఇతను రాంగ్ వేలో ఇతను నడవటం అనేది ఫ్యామిలీ మెంబర్స్ కూడా నచ్చక ఇంట్లో గొడవలు పెడుతున్నారు. ఈ విషయాన్ని పూర్తిగా బయటికి రానివ్వకుండా మాపిచ్చేస్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. చూద్దాం ఏం జరుగుద్దా. థ్యాంక్ యూ.